ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పూతులూరు గ్రామంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్, సీనియర్ నాయకుడు పంచాయతీ వీరబాబు నేడు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు నిరంకుశ వైఖరికి నిరసనగా తన అనుచరులతో పాటు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ మండల పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినప్పటి నుండి మండలంలో ఉన్న ప్రతి గ్రామం తిరిగి పార్టీ బలోపేతానికి కృషి చేశానన్నారు. ఎమ్మెల్యే పర్వత ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంతో పాటు సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయడానికి వంచన లేకుండా కృషి చేశారన్నారు. తనను సంప్రదించకుండా మండల పార్టీ అధ్యక్షుడిగా తొలగించినందుకు మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గ్రామంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశమై ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రేపు తన అనుచరులతో కలిసి ప్రతిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభారాజా, యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాట్లాడతారా కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పోతులూరు గ్రామ మా ఎక్స్ సర్పంచ్ మరియు వైఎస్ఆర్ పార్టీ మాజీ మండల పార్టీ ప్రెసిడెంట్ని. నాకు మండల పార్టీ బాధ్యత ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు అప్పచెప్పి సుమారు 1 సంవత్సరం అయింది. ఆయన బాధ్యత అప్పచెప్పిన తర్వాత మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆంధ్రాకే జగన్ ఎందుకు కావాలన్న కార్యక్రమం ప్రతిపాడు మండలంలో ప్రతి సచివాలయాన్ని టచ్ చేసి ఆయా గ్రామాల్లో ఉన్న కార్యకర్తల్ని, సర్పంచుల్ని, ఎంపీటీసీలని మరియు సచివాలయం కన్వీనర్లని అందరినీ సమన్వయపరుచుకుంటూ ప్రతి గ్రామాన్ని ఎంతో విజయవంతంగా ప్రతి సచివాలయాన్ని కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. మొత్తం నియోజకవర్గం మొత్తం మీద 5,000 బైకులతో బైక్ ర్యాలీ కూడా పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా సామాజిక సాధికార బస్ యాత్ర ఎంతో విజయవంతంగా జనాలందరినీ మొబిలైజేషన్ చేసి సుమారు 20,000 మందితో ప్రతిపాడు ఎమ్మెల్యే గారు పర్వత ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేమంతా కష్టపడి పనిచేసి భారీ ఎత్తున కూడా ఆ సభను విజయవంతం చేయగలిగాం. అదేవిధంగా ఈ గ్రామంలో 2 సార్లు, ఒకసారి నేను సర్పంచ్ మరియు ఎంపీటీసీ, మా అమ్మగారు ఒకసారి సర్పంచ్ కూడా నెగ్గడం జరిగింది. అదేవిధంగా ఈ 2021లో కూడా ఇక్కడ సర్పంచ్ని, ఎంపీటీసీని కూడా ఈ గ్రామంలో కార్యకర్తలు, అభిమానులు, పెద్దల సహాయ సహకారాలతో కూడా నెగ్గించుకోవడం జరిగింది. ఈ గ్రామంలోనే కాకుండా మండలంలో అనేక గ్రామాలు, అన్ని గ్రామాల్లో పార్టీ విజయానికి ఎంతో కష్టపడి కృషి చేసి పనిచేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో జనవరి 2వ తారీఖుని వరుపుల సుబ్బారావు గారికి ప్రతిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత మా గ్రామంలో వచ్చినా సరే కనీసం కొంతమంది గ్రామంలో పెద్దల్ని వెళ్ళి కలడం జరిగింది. మా గ్రామం వచ్చి కనీసం ఇలాగా ఇక్కడ ఆగిదారని కూడా ఆయనతో వచ్చిన వాళ్ళు కూడా అన్నా సరే ఇక్కడ ఆగడం కానీ, మా సర్పంచ్, మా ఎంపీటీసీని రమ్మని తీసుకెళ్లారు కానీ మమ్మల్ని రమ్మండం కానీ, పార్టీలోకి రమ్మండం కానీ, మాకు చేయమండం కానీ ఏ విధమైన సమాచారం కూడా ఇవ్వకుండా నా మండల పార్టీ ప్రెసిడెంట్ కూడా తీసేయడం జరిగింది. ఆయన యొక్క నిరంకుశత్వానికి నిదర్శనగా నేను మనస్తాపంతో వైఎస్ఆర్ పార్టీకి నేను రిజైన్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఆయన చేసిన విధి విధానాలన్నీ కూడా మా గ్రామంలో ఉన్న కార్యకర్తలకు, పెద్దలకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అందరికీ తెలియపరచడం జరిగింది. ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత జరిగిన సంఘటనలన్నీ వాళ్ళందరూ కూడా ఇంత నిర్లక్ష్యంగా మీరంటే లెక్కలేనప్పుడు, మనం ఆయనకి అంత ఇష్టం లేనప్పుడు
మనం ఏరే రూట్లో ఏరే పార్టీ పోదారని అందరూ గ్రామ పెద్దలు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరి యొక్క అభిప్రాయం మేరకు మేము ఈ పార్టీకి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలో చేరదారని, అది సత్యప్రభ గారు ప్రతిపాడు ఇన్ఛార్జ్, తెలుగుదేశం ఇన్ఛార్జ్ సత్యప్రభ గారితో కలిసి పనిచేయడానికి మనం అందరూ కలిసికట్టుగా చేద్దారని అందరూ కోరిక మీద మేము తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి సత్యప్రభ గారితో కలిసి పనిచేయడానికి నిర్ణయించుకున్నాం. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.